వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. రామేశ్వర స్వామిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శంకర జయేంద్ర శంకరాచార్య స్వామీజీ ఆలయాన్ని సందర్శించిన స్వామీజీ ఎండోమెంట్ కమిషనర్ పట్టం గురుప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ ఆలయ ఈవో మద్దిరెడ్డి కాలోగ చైర్మన్ కాటినేని నారాయణ కాకి దేవేంద్ర పూర్ణాహుతితో స్వాగతం పలికారు. ముందుగా పీఠాధిపతి చిన్న కోనేరులో స్నానం ఆచరించి కోనేరులోని దాదాపు 3 గంటల పాటు జపం ఆచరించారు. భక్తుల చేత ఓం నమః శివాయ నామాన్ని జపించారు. పూజలు కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకోవడానికి మండల గ్రామ ప్రజలు స్వామీజీని దర్శించుకున్నారు. పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికోటు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి దంపతులు శంకర జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిని దర్శించుకున్నారు. స్వామీజీ వచ్చిన భక్తులను ఆశీర్వదించి భక్తులందరూ భక్తి భావాలతో కలిగి ఉండాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని వచ్చిన భక్తులను ఆశీర్వదించారు. కంచి పీఠాధిపతి గోశాలలో సందర్శించిన వేళల్లో మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించి ఆశీర్వాదం పొందారు. స్వామివారు 1983లో రామేశ్వర స్వామిని దర్శించుకున్నానని 69 కంచి కామకోటి పీఠాధిపతి సద్గురు పూజశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన స్వామీజీ అన్నారు. స్వామీజీ సేవలో ముఖ్య అతిథులుగా కాలోబుగ్గ చైర్మన్ కాటినేని నారాయణ, కాకి దేవేంద్ర, కమిటీ మెంబర్స్, తహసీల్దార్ విద్యాసాగర్, మండల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కూర్చోనమ్మా కూర్చోండి ఇప్పుడు మన దేశంలో అనేకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనిషికి సౌకర్యం అనేది అవసరం, కానీ అది అతి సౌకర్యం అంటే అతి సర్వత్ర వర్తయేత్ అంటారు. కొంత సౌకర్యం అనేది కావాలి, ఉండటానికి, భోజనానికి, తర్వాత మనం కట్టుకునేదానికి బట్టలు, ఇదంతా ఉండాలి. దానికి పంచభూతాలు అన్ని మంచిగా ఉండాలి, సారవంతమైన భూమి ఉండాలి, మంచి తాగే నీళ్లు, మంచి త్రాగునీరు మంచిగా ఉండాలి, పంటలకు కానీ వంటకు కానీ మంచిగా ఉండాలి. నిప్పు, ఆ నిప్పు అనేది అనేక విధం. లౌకికాగ్ని, వైదికాగ్ని అంటారు. లౌకికాగ్ని అంటే వంటలకు ఉపయోగపడేది లౌకికాగ్ని. వైదికాగ్ని అంటే హోమాలు, పూజలు, యజ్ఞయాగాలు ఇవన్నీ చేయటానికి ఒక అగ్ని ఉంటుంది. అగ్నిహోత్రులని కొందరు ఉంటారు. ఆ అగ్నిహోత్రులందరినీ కూడా చాతుర్మాస సమయంలో పిలిచి సత్కారం చెయ్యటం అవుతుంది. సోమయాజి, వాజపేయి, అలా వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి. జైనులు, దీక్షితులు అని పేరన్నీ ఉంటాయి. వాళ్ళు యాగాలు చేస్తారు. అతిరాత్రం, ఇంకా సోమయాగం, ఇంకా ఉక్త్యం, షోడశి, ద్విసాహస్రం, త్రిసాహస్రం, గరుడ చయనం, ఇలా కొన్ని యాగాలన్నీ ఉంటాయి. ఈ యాగాలన్నీ కూడా ఆ కాలంలో రాముల వారు చేపించినారని ఇప్పుడు పట్టాభిషేక సర్గంలో చదివారు. ఏమేమి యాగాలు, అప్తోర్యామము, ఇవన్నీ యాగాలు. ఆ యాగాలన్నీ కూడా చేసినప్పుడు మంచి వర్షం వస్తుంది. 3 పని చేయటానికి భగవద్గీతలో ఆదేశించినారు, మనకి ఉపదేశం చేశారు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. చేయాలా వద్దా అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పారు. ఈమె యజ్ఞము చేయాలి, దానము చేయాలి, తపస్సు చేయాలి. ఆ మూడిటితో మనకు ఒక సంబంధం ఉండాలి. తపస్సుతో సంబంధం అనేది ఈ భారతదేశంలో అందరికీ ఉంటుంది. అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తపస్సు మొదలవుతుంది. ఆ గురుకులానికి పంపిస్తారు. గురుకులానికి పంపించినప్పుడు గురుకులానికి వినాలి అని చెప్పి పంపిస్తారు. ఎలా తల్లి తండ్రి ప్రేమగా వారు శ్రద్ధగా పిల్లల్ని పోషిస్తారో, రక్షిస్తారో, అలా గురువు గారు గురుకులంలో ప్రేమగా ఉంటారు. అదే సమయంలో ఏమి ఎలా చేయాలో అలా కొంత ఖచ్చితంగా చెప్తారు కూడా. ప్రేమ, కారుణ్యం ఉంటుంది, నీతి నియమాలు ఉంటాయి ఈ దేశంలో. కేవలం ఇలా చేయాలి, అలా చేయాలని ఆదేశం ఇచ్చినా సరిపోదు.
ఇంకా ప్రేమతోనే ఉంటే వాళ్ళు మంచి మార్గం తెలుసుకోవడానికి కొంత ఉద్బోధన కూడా అవసరం ఉంటుంది. అందుకని రెండూ కలిసినది మన గురుకుల విద్య. ఆ గురుకుల విద్యలో కృష్ణ పరమాత్మ కూడా సాందీపని అని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి చదువుకున్నారు. అవతార పురుషుడైన ఈ మనుషులుగా పుట్టినారు అని కుచేలుడని ఒక ఆయనతో కలిసి చదువుకున్నారు. కుచేలుడు ఈ స్వాభిమానము, ఇంకా తన కర్తవ్యము, కర్మయోగము అది ముఖ్యమని అనుకునే దేశం ఈ దేశం. ఆవిడ భార్య చెప్తుంది, కుచేలుడు యొక్క భార్య, మనం వెళ్తే ఏదైనా కోరుకుని వచ్చినారు అనుకుంటారని, ఏదో అక్కడ వెళ్ళి అడగటం మంచిగా ఉండదు అని వెళ్తే కూడా అలా భావిస్తారని ఎందుకో సంకోచం ఆయన ఉండి వెళ్ళలేదు. కానీ ఈ భార్య చెప్పింది వెళ్ళండి అని చెప్తే, అంటే కొన్ని సందర్భాల్లో అది అలాంటి మాటలు చేయాలని అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉండేవాళ్ళు ఆవిడ చెప్పింది కదా దానికైనా చేస్తామని చెప్పి, నీకు నేను నేర్పిస్తాననేది కాదు, నీకు గుర్తు చేస్తాను అంటుంది. స్మారయే త్వాం న శిక్షయే, నేను పాఠం క్లాసులు తీసుకోవటం లేదు, నీకు గుర్తు చేస్తాను, తెలియని వాడు కాదు మీరు, మీకు అన్ని తెలుసు అని చెప్తుంది. అలా మన దేశంలో ఒక బ్రహ్మచారి అనేది కానీ, దాంపత్యం అనేది కానీ, వానప్రస్థం అనేది కానీ, సన్యాసం అనేది కానీ అన్ని తపస్సుతో కూడిన విషయాలు. కొద్దిగా తపస్సు అని ఉంటుంది, ఈ కాలంలో తపస్సు అనేది ఉంటుంది. అమావాస్య అంటే తపస్సు, ఏకాదశి అంటే తపస్సు, షష్ఠి అంటే పిల్లలు కనాలి అని చెప్పి వాళ్ళు చతుర్థి చేస్తారు. అలా గ్రహణ కాలం అంటే అప్పుడు తినటం అదన్నీ మానేసి మరి ఆచారంగా ఉంటారు. లెక్కలు అంటే రాత్రి సంధ్యాకాలం అయిన తర్వాత భోజనం చేయటం. అలా త్రయోదశి కాలంలో మన పెద్ద స్వామి వారు అలా ఇవన్నీ ఉండేవారు. అలా ఈ చాతుర్మాస వ్రతం అనేది ఈ 4 నెలలకు పాలు లేకుండా ఒక నెల, పెరుగు లేకుండా ఒక నెల, ద్విదళం అంటే పప్పు లేకుండా, అలా శాకం కూరగాయలు లేకుండా, అలా ఈ చాతుర్మాస వ్రతం అనేది చేస్తారు. అలా ఈ మన దేశంలో తపస్సు అనేది ఒకటి. ఆత్మ సంయమ యోగాగ్రౌ దిక్కోటి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమం ఎవరో చెప్పి నువ్వు మాట్లాడకుండా ఉండు, నువ్వు తినకుండా ఉండు, నువ్వు ఇక్కడ నడవకుండా ఉండు అని చెప్పేది వేరు. శాస్త్రం చెప్పినప్పుడు మనంతా మనమే ఆ నియమాల్ని పాటించటం, మౌనాన్ని పాటించటం. మన స్వామివారు మూలా నక్షత్రం రోజు మౌనం పాటించేవారు. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఆయన మాట్లాడేవారు కాదు, ప్రేమిస్తూనే వచ్చినా ఆయన మాట్లాడలేదు. దగ్గర ఇప్పుడు మనం పాఠశాల, అన్ని సంప్రదాయ పాఠశాల అక్కడ చెప్పి మూలానటువంటి చెప్తుంటాం. అలా నియమాలు, ఇంకా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లో మనం మంచి మంచి నియమాల్ని పాటించేవాళ్ళు. ఆత్మ సంయమం, మనం సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ దానం చేసినప్పుడు మంచి మంచి క్షేత్రముకు వెళ్ళినప్పుడు దానం విశేషంగా చేయాలి. కురుక్షేత్రము, కాశీ అలాంటి పుణ్యక్షేత్రాలన్నికి వెళ్ళినప్పుడు ఇంకా మనం అన్ని చూసి ఎంత వీలవుతుందో అదంతా చేయాలి. మనం ఉన్న చోట్ల కూడా దేశే కాలేజ పాత్రేజ, మంచి అనుష్ఠానం చేస్తున్న వారికి, దేవ పూజ చేస్తున్న వారికి, మనకు మార్గదర్శకులుగా ఉండే వాళ్ళకి మనం సత్కారం సమేతం. ఆ డబ్బు ఐశ్వర్యం అనేది త్యాగంతో కూడినదిగా ఉండాలి అని శంకరాచార్యులు చెప్పారు. జ్ఞానం అగర్వం, జ్ఞానం ఉందంటే గర్వం అహంకారం లేకుండా ఉండాలి. విత్తం త్యాగ సమేతం, డబ్బు ఐశ్వర్యం అనేది త్యాగంతో కూడినదిగా పేదవాళ్ళకి ఇవ్వటము. పెద్ద వయసు వాడిని జాగ్రత్తగా చూసుకోవటం. వాళ్ళు ఏదో ఆశపడారు 30 సంవత్సరం ముందు కాశీ చూడాలని, ద్వారకా చూడాలని, సోమనాథ్ చూడాలని ఏదో చెప్తారు. దాన్ని మనకు
అలా మన దేశంలో ఈ దానం అనేది జరుగుతుంది. విత్తం త్యాగ సమేతం జ్ఞానం అగర్వం క్షమాన్వితం శౌర్యం, శక్తి పరాక్రమం అన్నీ ఉంటుంది. కానీ అన్ని చోట్ల అది వాడకూడదు. ఏదో భయపెట్టేదానికి ఏదో కింద కర్రలో కొడతారు, కానీ ఇక్కడ అది దగ్గర రాకుండా ఉండటానికి మనం అవసరం వచ్చినప్పుడే ఆవశ్యకత ఉండేనే ధర్మాని కోసరం, న్యాయాని కోసరము, మంచి విలువల కోసరము ఆ శక్తిని ప్రయోగించటము. అది మాటలు కావచ్చు, అరవటం కావచ్చు, ఇంకా కొట్టడం, తిట్టడం, ఏదైనా సరే మొత్తానికి సహజ స్థితిలో చేసే విషయం కాదు. అదే మన సనాతన, ఇది మన దేశం యొక్క సంస్కృతి. అందుకని దానం చేయటం, దానం ఎందెందరో మంది చేశారు. దధీచి అని ఒక మహర్షి, ఆ దధీచి అనే మహర్షి తన శరీరంలో ఉండే ఎనువుల్ని, వీపులో ఉండే ఎనువుల్ని ఇచ్చారు. వజ్రాయుధం కోసం ప్రాణాలనే ఇచ్చారు. అలా త్యాగ పరంపర అంటే మనం ఇతరుల యొక్క సహకారం కోసం మనస వాచ కర్మగా సహకరించాలి అనే తాత్పర్యం. ఆ ఇల్లు పేదవాళ్ళు ఆకలితో కొందరు వచ్చారు. ఆకలితో వచ్చినప్పుడు వాళ్ళు ఆకలితో వచ్చినారనే విషయాన్ని ఈ కుటుంబంలో ఉండే వాళ్ళు చూసినారు. అంటే వీళ్ళు పేదవాళ్ళు, కానీ ఆ ఇంటిలో ఒక చిన్న అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ వచ్చిన అతిథి కోసము వాళ్ళకి కొంతకాలం ధారణ శక్తి ఉంటుంది, శరీరం పటిష్టంగా ఉంటుంది. బాగా చేసినాము రాదు, అంతా మనం బాగా చేసిన మనసులో ఎక్కడ గుడి కట్టారో అక్కడికి స్వామి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, ఈ మహారాజు స్వామి మనం సౌకర్యం చేసినప్పుడు భక్తితో చేయాలి అనేది అభిప్రాయం. ఈ తులసి మాల, ఈ బిల్లమాల, ఈ మాల, తామరమాల, నిమ్మమాల, నిమ్మపండు మాల, ఈ నిమ్మమాలన్నీ ఇక్కడ బిల్లమాల అన్ని తీసుకొచ్చారు. అలా మన దేశంలో దానం అనేది ముఖ్యం. అలా ఏదో ఒక అన్నం వెతుకుల్లో ఆ రోజు ఈ ద్రౌపది భోజనం చేసేంత వరకు ఈ సౌకర్యాలన్నీ ఉంటాయి. ఎంతమంది వచ్చినా అన్నం వస్తుంది. కానీ ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకొక రోజే మొదటి రోజే వస్తుంది. అలా ఈ మిగిలినది అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా వచ్చారు. ఆయన కూడా ఏముందని చెప్పి దాంట్లో ఏదో కొన్ని మెతుకులు ఉన్నాయి, దాన్ని ఆయన తిన్నారు. కొంత అన్నశేషం ఉంటే అది అందరికీ కూడా కడుపు నిండిపోయి సుభిక్షమై, ఆ దుర్వాసుడికి కూడా కడుపు నిండిపోయి చెప్పండి శిష్యుల ద్వారా, నాకు అందరికీ ఇప్పుడు ఏం అవసరం లేదు, మేము వెళ్ళిస్తాము, మీరు ఒకవైపు బంగారము ఇంకొక వైపు తులసి అని పెట్టినప్పుడు తులసి కిందకి వచ్చింది అని చెప్పి అదే బరువుగా కనిపించిందని ఆ సత్యభామ వృత్తాంతంలో మనం చూస్తున్నాము. అలా ఈ దేశ తర్వాత హవిస్సు, చెరువు అంటారు, చక్ర పొంగలి, ఇలాంటి మంచి మంచి ద్రవ్య సూర్యుడి దగ్గరికి వెళ్ళి తర్వాత అది వర్షంగా వస్తుంది. ఆదిత్య జాయతే వృషం. అలా ఈ యజ్ఞం అనేది అలా అశ్విని దేవతలను ఉంటారు. మనకు తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర చేర్పించడం అనేది అగ్నిదేవతలు చేస్తారు. హవ్యవాహన అని ఈ అగ్ని ఉపాసనం అనేది మనకి చాలా ముఖ్యమైనది. పుట్టినరోజు వచ్చినప్పుడు కూడా ఆయుష్య సూక్తం అని చెప్తారు. అలా ఈ ఆయుష్య సూక్తం చదివి यो ब्रह्मा ब्रह्मणोच्चहार प्राणेश्वर कृतिवासास्ति ईशानो देवः सन आयुर्दधातु तस्मै जुहोमि हविषाग्रतेन. ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎవరున్నారో ఆయన మనకు ఆయుష్ ఇవ్వాలి. ఆయన కోసం ఈ నెయ్యితో ఆయుర్వై కృతం అంటారు. ఈ కృతం అనేది నెయ్యి అనేది ఆయుష్. ఇలా ఈ నెయ్యితో మనం ఆహుతి చేస్తాం. ఆయుష్య హోమం అంటారు. పుట్టిన పిల్లలకి మొదటి వయస్సు నుంచి
శతాభిషేకం అంటారు. దీపం ఆపి చేయకుండా దీపం వెలిగించి ఆయుష్ యోగం పుట్టినరోజులు మనం అలా వేడుకలు పండుగలు. ఈ యజ్ఞము దానము తపస్సు చేయటానికి కేంద్రంగా మన పూర్వీకులు కట్టించిందే ఈ దేవాలయాలు, మందిరాలు. ఈ మందిరం ద్వారా మనం దేవతలకి మనకి ఏమి సత్సంబంధం ఉండాలో దాన్ని మనం చేసుకుని ఆ సంబంధం ద్వారా ఐహిక ఆముష్మిక శ్రేయస్సు, ఆది వ్యాధి లేకుండా జీవితం కూడా మనకుంటాయి. అలాంటి ఆలోచనలు లేకుండా ధైర్యంతో నమ్మకంలో కూడా ఇబ్బంది లేకుండా మనసు పరిపూర్ణంగా ఉండి ఆనందంగా ఉండి ఆయుస్సు మంచిగా ఉండి అందరికీ కూడా మనం మంచిది ఆలోచించి అందరికీ సహాయ సహకారం చేసి సహాయ సహకారం చేసే కారణం చేస్తే మన మనస్సు కూడా సంతోషంగా ఉండటం అనేది ఇవ్వటంలో సంతోషం. పుచ్చుకోవే రాముల వారు అవతారం చేశారు. వేద ప్రాచేతసాదీతి సాక్షాత్ రామాయణాత్మన అని వేద ధర్మాన్ని వేదస్తే అది మహత్పుణ్యం. చాలా మంచి మంచి చెట్లు పెట్టాలి, మోదిగ చెట్లు. ఈ అశ్వత్థ ప్రదక్షిణం సోమవారం అమావాస్య రోజు రావి చెట్టు ప్రదక్షిణం చేయటానికి, బిల్లు చెట్టు, తులసి వనం, ఇలా పూల కోసరము నందవనం, ఇవన్నీ చేసి ఆవుల్ని కూడా కాపాడాలి. కామధేను ఆ ఆవుల్ని కాపాడి వాళ్ళు ఇంగ్లీష్ చదువుకున్నా కంప్యూటర్ చదువుకున్నా తెలుగు రాయటం తెలుగు చదవటం కోసం మనం పిల్లలకి నేర్పించి వాళ్ళకి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రలో నేర్పించాలి. ఇంట్లో ఉండే వాళ్ళకి సమయం ఉండాలి, ఓపిక ఉండాలి, ఇదన్నీ చేయాలి. వారు అక్కడ ఈ పుణ్యంలో ఏదైతే రామాలయం ఉన్నదో ఆ రామాలయాన్ని మన కంచి స్వామి వారు ఇలా కట్టండి అని చెప్తే అలా కట్టారు. గజపృష్ఠ విమానం అని పేరు. ఏనుగా వెనక భాగం ఎలాగా ఉంటుంది, గజపృష్ఠ విమానం అని పేరు. అలా స్వామివారు ఈ రామాలయం కట్టించారు ఇక్కడ. అక్కడే స్వామివారు దీపావళి సమయంలో ఇక్కడికి వచ్చేసి అక్కడ ఎక్కి కొండ ఎక్కి ఆ దీపావళి సమయంలో అక్కడ ఉన్నారు. సుఖప్రసవం కోసము మంచి ఆలోచన, సంగీతము, పురాణాలన్నీ వింటే మంచి పిల్లలు మంచిగా కలుగుతారని దానికోసం ఒక స్కీమ్ ప్రారంభించి, అంటే ఈ రోజుల్లో ఈ ధర్మ ప్రచారం అనేది 1000 మంది మధ్యలో చేస్తామా, ధర్మ ప్రచారం చేసే వాళ్ళు కనీసం ఉండాలి. అప్పుడు ఈ కనెక్టివిటీ అనేది ఉంటుంది. ప్రతి కరమూలేత గౌరీశ్యాత్రి ప్రభాతే కరదర్శనం గంగేచి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సందర్భంలో మనం భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఈ కాళ్ళబుగ్గ అనే ఈ దివ్య క్షేత్రం ఇంకా లోకంలో ప్రచారానికి వచ్చి ఇంకా సౌకర్యం వచ్చింది. కానీ ఇట్లా స్నానం చేసే వాళ్ళకి మెట్లు కానీ ఇంకా స్నానం చేసే చోటు కానీ ఇంకా కొంచెం సౌకర్యాలతో చేసి జనం బాగా వస్తారు. ఆసక్తి లేదని చెప్పలేము. ఆయన భాగవత కథలు ఇదంతా చేసి ఇక్కడ ఎలా ఇప్పుడు ఒంటిగట్టులో